మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడి పోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. ఇంత అరాచకమా? పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఎవడా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలే. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను వెనక మళ్ళీ వస్తాడు. రేపు మళ్ళీ చిత్తాడు. బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ వేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా. నీ బండారం మొత్తం బయట పడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు. నా సవాల్ స్వీకరించు. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఎంపీని. ఇలా నీకంటే ఎక్కువ ఓట్లు నాకేసారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారిలో విశ్వాసం ఉంది కాబట్టి నన్ను 2,20,000 మెజార్టీతో గెలిపించారు. అక్క మొన్నగా వర్షం వచ్చి అరే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వస్త్ర కార్మికులు కష్టాల్లో ఉన్నారు, పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎప్పుడన్నా వచ్చి మీ పేదల ఇబ్బందికి చూసింది అక్క ఎప్పుడన్నా? మొన్న గాల వర్షాలు వస్తే 2 రోజుల అక్క పాపం 2 రోజులు పేదలు నీళ్ళలో మునిగిపోతే ఈ కేసీఆర్ కొరకు పోటీగాడే కదా. మా అయ్య ముఖ్యమంత్రి అని చెప్తావు కదా. వాళ్ళని కాపాడే సోయి లేని మూర్ఖుడు. నేను వట్కచ్చక హెలికాప్టర్ వట్కొచ్చి వరదల్లో ఉన్నదని తీసుకుపోయి కాపాడింది నేనక. గిన్ని చేస్తే బండి సంజయ్ ఏం చేసిడు? నీ కన్ను దొబ్బిపోతే నేనేం చేయాలి? పోయింది చూస్తే ఏం చేయాలి? నాకు బూతులు రావు. నాకు కేసీఆర్ కొడుకులక బూతులు రావు. నాకు మాటలు వస్తాయి, మంచిగా మాట తప్ప నీ దగ్గర అహంకారం లేదు. ఇప్పటికీ గదే అహంకారం. వాళ్ళ కార్యకర్తలు లొల్లి పెట్టినమన్నా అరే బండి సంజయ్ వాళ్ళ కార్యకర్తల కోసం కష్టపడుతున్నాడు, వాళ్ళ కార్యకర్తలకు గెలిపేయడానికి కష్టపడుతున్నాడు. ఆయన గెలిపించిన కార్యకర్తలకు అన్ని రకాలు అరుచుకుంటున్నాడు. నువ్వేం సార్ గెలిచాక లాభపత్త లేకుండా వేణవు నీకోసం ఓటేస్తే మా కార్యకర్తలకు ఏం జరిగింది సార్? మనం లొల్లిపెట్టినట. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా, అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే మీకు బీఆర్ఎస్ లో అన్యాయం చేస్తే రండి, మీ వెనుకల కూడా బండి సంజయ్ ఉంటాడు, మీ వెనుకల కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం. మీకు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మిమ్మల్ని కేటీఆర్ కాపాడు. ఆయన హైదరాబాద్ కే పరిమితం. నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయడట, హైదరాబాద్ లో పోటీ చేస్తాడట. అందుకే ఈడికొచ్చు తగ్గించాడు. అయినా అక్క ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడ చేస్తాడు? నా ఘర్కా నా ఘాట్కా. వాళ్ళు ఇక్కడ లేరు, ఢిల్లీలో లేరు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేస్తే ఈ 2 సంవత్సరాలు మీకేమైనా చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు మీకు 2,500 రూపాయలు ఇస్తారు. ఇచ్చిరాక ఓట్లు వేసిన గుద్దిరిగా గట్టిగా. మరి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చారు. తులం బంగారం బంగారం పెడుతున్నాగట. నీకు బంగారం ఇచ్చుడు మర్చిపోరి. పొంగ కొంగులు మంచిగా అప్పుడు ఉత్కపోతారు. వాళ్ళు ఇచ్చుడు ఓను ఆయన గుంజుకపోకూడదు. దాదాలు తులం బంగారం ఇస్తారు. ఇచ్చిర్రా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి మీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మరి ఈ వస్త్ర పరిశ్రమను ఆదుకున్నారా? ఒక్క పైసా ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ లోకి ఎందుకు ఓటేయాలక? ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు అన్నది. ఎవరన్నారు? మరి ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేకుంటే మరి సిరిసిలకు పైసలు బీఆర్ఎస్ కూడా ఇయ్యలేరు. వాళ్ళ ప్రభుత్వం లేదు, ఉన్నప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇద్దామన్నా లేదు. మరి ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవు అంటున్నాడు. మరి సిరిసిల్ల అభివృద్ధికి పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇస్తాడక. నేను తీసుకొస్తా. మీరు మున్సిపాలిటీలో మనకు ఓటు వేయకున్నా కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నాకు 3 సార్లు చెప్పిండక. ఏ బండి సంజయ్ సిరిసిల్ల ఓటర్లకు చెప్పు, ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పని చెప్పు.
పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు. సిరిసిల్ల సంగతి ఏందో అభివృద్ధి ఏందో నేను చూసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పాక కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి మున్సిపాలిటీని గెలిపిమని చెప్పు. బండి సంజయ్ నీకు కేంద్ర మంత్రి ఇచ్చినా నువ్వు గెలిపించుకోనరా, నా ముంగట నిలబడు. ముడి పైసలు ఎట్లా నేను చూస్తా, నీకు పక్కా పైసలు ఇస్తాడక్క. ఇలా మోడీ దగ్గరకు పోయి నేను ఒళ్ళు పెట్టానా లేదా, అడిగానా లేదా, మీకు ఇల్లు రావాలా లేదా, మీకు సిరిసిల్ల అభివృద్ధి చెందానా లేదా, చేయలేదా, రోడ్లు కావాలా లేదా, మోరీలు కట్టానా లేదా, పార్కులు అభివృద్ధి చేయలేదా. కరీంనగర్ చూడరక్క, కరీంనగర్ ఎట్లా తయారు చేసిన, కరీంనగర్ మొత్తం అందంగా తీర్చిదిద్దురా. ఇలా చేద్దామంటే చేయలేక 5 సంవత్సరాలు కేసీఆర్ కొడుకు. అరే లెటర్ లెటర్ తీయరు. సరే పైసలు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకొస్తా, నాకు పేరు రాదు, నీకు పేరు వస్తాడు. పేరు కూడా వెళ్తారా అక్క, పేరు కూడా వెళ్తారా. అసలు చేసింది మేము, పేరు మాత్రం టక్క టక్క నేను లేనిది చూస్తాడు. వస్తా టక్క కొబ్బరికాయ కొడతాడు, పీక్తాడు. కొబ్బరికాయ కొట్టుడు, పీకుడు. ఆయన పైసలు నమ్మించిన ఓటు వేసుకుంటాడు. నేను పైసలు తీసుకొస్తా అంటే తీసుకురానేవే. నువ్వు మేము ఇచ్చిన పైసలు మొత్తం అటు ఇటు పెడతావే. పేదలకు ఇవ్వాల్సిన పైసలు పేదలకు ఇవే. మళ్ళీ ఎన్నికలు రాగానే పైసలు ఇచ్చి ఓట్లు వేసుకుంటావే. ఒక్కసారి ఎండ బాగా కొడుతుంది, తొందర ముగిస్తా, మళ్ళీ మీతో మాట్లాడతా. 11వ తారీఖు ఎన్నికలక్క కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు. పాపం ఇవాళ చూసినక్క మీరు నన్ను పూర్తిగా గెలిపించారు. ఓటు పూర్తికి ఓటేసారు, అవునా కాదా. నేను పోయి వేరే పార్టీలో చేస్తే మిమ్మల్ని మోసం చేసినట్ట కాదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని తిరుగుతున్నారు. కానీ తెలంగాణలో మా స్పీకర్ సార్ చాలా మంచోడు, చాలా నిజాయితీపరుడు. ఆ పదవి చాలా గొప్పది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినలను కాంగ్రెస్ పార్టీలో చేరలే, అది బీఆర్ఎస్ పార్టీ అని స్పీకర్ గారు చెప్తున్నారు. వాళ్ళు కండువలు వేసుకునేది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సంసారం చేసేది గాంధీ భవన్ లో, జిల్లాలలో సంసారం చేసేది డిసిసి భవన్ లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చేది కూడా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ పార్టీ నాయకులను చెప్పుకునే కూడా ఈ బీఆర్ ఫిరాయించిన ఎమ్మెల్యేలే. కానీ ఇలా స్పీకర్ సార్ ఏమంటారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. నేను స్పీకర్ గారు చెప్తున్నా, సార్ నువ్వు నిజాయితీ పరువుని, అది గౌరవప్రదమైనటువంటి చేరది. ఇలా స్పీకర్ సార్కి గౌరవం ఉంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు నిజాయితీగా వ్యవహరిస్తున్నాను అనుకుంటే, ఎవరైతే ఫిరాయించిందో ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోయి ప్రజలను అడుగుతారు. నువ్వు వీళ్ళు ఏ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నా, నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ము ఇలా గౌరవ స్పీకర్ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇలా ప్రజలు నవ్వుకుంటారు, స్పీకర్ తీర్పు చూసి ప్రజలు నవ్వుకుంటున్నాడు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా వివరిస్తారు. కానీ స్పీకర్ గారు మాత్రం ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని క్లీన్ చిట్ ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ నవ్వుకొని చెప్తున్నారు తప్ప